హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. మనం ఈరోజు ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారండి నన్ను. నార్మల్‌గా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉంది కదండీ! ఉజ్వల 2.0 దానికోసం నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. ఉజ్వల 2.0లో ఎవరికైతే అసలు గ్యాస్ కనెక్షన్ అయితే లేదో ఇప్పటి వరకు కూడా వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారండి. అంటే గ్యాస్ కనెక్షన్ ఉచితంగా మీకు గ్యాస్ బండ, పొయ్య, రెగ్యులేటర్ 3 వస్తాయండి. ఉచితంగానే ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదండి. నేనైతే మా అత్తగారికి పెట్టాను. మాకైతే వచ్చింది. మా వదిన గారికి కూడా పెట్టాను. వచ్చింది. ఇంచుమించు మా వీధిలో కొంతమంది పెట్టామండి. అందరికైతే వచ్చినియి. ఇవి 2.0లో అయితే 2,00,000 వరకు ఉన్నారండి. బెనిఫిషరీస్ 2,00,000 వరకు ఇవ్వచ్చు. సో, ఆల్రెడీ అయిపోయింది అనేదేమీ లేదండి. విడతల వారీగా ఇస్తున్నారు. అక్కడ కూడా అయిపోతుంది కదా! లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోడ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలుస్తారు. ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టుకొని ఉండుంటే, లేదు మీరు అసలు ఇప్పటివరకు అప్లై చేయలేదు అంటే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకసారి తీసుకోండి. మీకు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదండి. అంటే మీకు అంటే మీ హస్బెండ్ గారి పేరు మీద గాని, మీ పేరు మీద గాని ఉండకూడదు. అలాగే మీ అత్తయ్య గారు వాళ్ళ కార్డ్‌లో మీరు యాడ్ అయ్యుంటే, మీ అత్తయ్య గారు వాళ్ళ కార్డ్‌లో మీరు యాడ్ అయ్యుంటే గనక, మీ అత్తయ్య గారి పేరు మీద గాని, మీ మావయ్య గారి పేరు మీద గాని రేషన్ కార్డ్ ఉండి ఉంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ రేషన్ కార్డ్ మీద గ్యాస్ ఉండి ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ కనెక్షన్ అయితే రాదండి. మీకు రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యుండి కొత్తగా కార్డ్ వచ్చుంటే గనక కంపల్సరీ వస్తది. అంటే చాలామంది మా వీధిలో కూడా కొంతమందికి వాళ్ళ అత్తయ్య గారి కార్డ్‌లో యాడ్ అయ్యారండి. వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారు. కానీ ఇప్పుడు ఆవిడ పెట్టుకుంటే ఆ రేషన్ కార్డ్ మీద గ్యాస్ ఉందని చూపిస్తుంది. దీనికి ఉచిత గ్యాస్ కనెక్షన్‌కి మెయిన్‌గా చూసేది రేషన్ కార్డే అండి. ముందు రేషన్ కార్డ్‌లో ఎవరి పేరు మీద గనక ఇదివరకు గాని, ఇప్పుడు గాని కొత్త కార్డ్ అయితే ఎవరి పేరు మీద ఉండుండదండి. కానీ పాత కార్డ్ అయితే కంపల్సరీ ఉండే ఉంటది. దయచేసి ఒకసారి అక్కడ చెక్ చేస్తారండి మీరు. అక్కడికెళ్లి చెక్ చేపించుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో గ్యాస్ అస్సలు లేకుండా ఇప్పుడు ఎవరు ఉండరండి. సో, ఒకవేళ మీ కార్డ్ మీద ఎవరికీ లేదు మీది కొత్త కార్డు అనుకుంటే మాత్రం కావాల్సిన పత్రాలు చెప్తాను. ఒకసారి చూసుకోండి. రేషన్ కార్డులో ఎంతమంది వ్యక్తులుంటే అంతమంది ఆధార్ కార్డులో ఉండాలండి. కంపల్సరీ పిన్ చేయాలండి జిరాక్స్‌లు. మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డ్‌కి ఎవరి పేరు మీద కాదండి. జెంట్స్ పేరు మీద అయితే ఇవ్వట్లేదండి. సింగిల్ పర్సన్స్ జెంట్స్ ఉంటే వాళ్ళకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వరండి. ఓన్లీ లేడీస్‌కి మాత్రమే, మహిళలకు మాత్రమే ఈ అవకాశం అండి. జెంట్స్‌కి లేదు. వాళ్ళ ఫోన్ నంబర్‌కి ఆధార్ మొబైల్ ఫోన్ నెంబర్‌కి లింక్ అయి ఉండాలండి. ఓటీపీ వస్తుంది. మీరు ఇంకా థంబ్ కూడా వేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు వీధిలో అల్లరి చేస్తున్నారండి. ఏమనుకోకండి, డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా. మీ ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలండి. మీ మొబైల్ నంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి. ఓటీపీ వస్తుంది. అలాగే మీ థంబ్ అథెంటికేషన్ కూడా తీసుకుంటారండి. కంపల్సరీ థంబ్ అథెంటికేషన్ తీసుకుంటారు. వాళ్ళైతే చార్జ్ చేయరు. కొంతమంది కొన్ని చోట్ల మనీ అడిగితే మీరు కంప్లెయింట్ చేసే అవకాశం ఉంటదండి. కంప్లెయింట్ చేసుకోవచ్చు. కంప్లెయింట్ చేయకుండా కూడా మీరు గట్టిగా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. లేదు మంచి గ్యాస్ కావాలి, ఇంకా మంచిగా ఫ్యూచర్స్ ఉన్న గ్యాస్ ఇస్తున్నారండి కొంతమంది స్టవ్‌లు. మీరు కావాలంటే మనీ పే చేసి అలాంటివి తీసుకోవచ్చు. లేదు ఉచితంగా తీసుకునేదంటే నార్మల్ స్టవ్ కొంచెం చిన్నగా ఉంటుందండి అది. మేమంటే ఆల్రెడీ స్టవ్ ఉంది కదా అని చెప్పేసి ఉచితంది ఇవ్వండి చాలు అని అన్నాము. మీకు నచ్చే స్టవ్ మీరైతే తీసుకోవచ్చండి. ముఖ్యంగా మీకు ఆధార్ కార్డులు, ఏ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఉండాలండి. రేషన్ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్, ఎన్‌పీసీఐ లింక్ అంటే జీరో అకౌంట్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఈ 5 సరిపోతాయి. ఒక 2 ఫోటోలు పట్టుకెళ్ళండి సరిపోతాయి ఇంకా. చాలా మటుకు ఏంటంటే ఫోటోలు తీసుకెళ్ళకపోవడము, ఫోన్ నంబర్ లింక్ అవ్వకపోవడము ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయండి. సో, మీరు అదొకటి చూసుకోండి. ఫోన్ నంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలండి. లేడీస్ పేరు మీద మాత్రమే ఇస్తారు. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇది ఒక విడత అయిపోయిందండి. ఇంకో విడత ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట. నేను ఆల్రెడీ కనుక్కున్నాను. కొంతమంది ఇంకా రాలేదంటే, స్టాక్ రాలేదమ్మా, స్టాక్ వచ్చాక కాల్ చేస్తామన్నారు. మీరు ఎళ్లి ముందు అక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వండి. ఆన్‌లైన్ చేసి వాళ్ళు స్టాక్ రాగానే మీకు కాల్ చేసి ఇస్తారండి. మీకు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వాళ్ళ దగ్గర స్టాక్ లేదు. అర్థం చేసుకోండి. ఎవరిని మాట త్వరగా అనొద్దు దయచేసి. బాయ్.